హలో, ఎవరండి మీరు? నేనా? ఈ వ్యవస్థ చేతిలో చిక్కి మగధీరుడుగా మారిన వాణ్ణి. ఎంతకు మీరెవరు? నా పేరు ప్రియా. మాధురి, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నేను నువ్వు లేవనే భ్రమలో బతుకుతున్నాను మాధురి. క్షేమండి, నా పేరు ప్రియా. మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. నో, నా కళ్ళు ఎప్పుడూ నన్ను మోసం చేయలేవు. మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. మీరు ఇంకా మీ ప్రియురాల ధ్యాసలోనే బ్రతుకుతున్నట్లున్నారు. లేదు, నా దేవత నన్ను ఎప్పటికీ మోసం చేయలేదు. చెప్పు, నిజం చెప్పు, నువ్వు నా మాధురివే కదూ? కాదు 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 కాదనంటే వినరేంటండి? ప్రియాగా పేరు మార్చుకున్నంత మాత్రాన నిన్ను గుర్తుపట్టలేననుకుంటున్నావా మాధురి? మాధురి, నన్ను నమ్మించాలని చూడకు. నేనేం ద్రోహం చేశానని నా నుండి దూరంగా వెళ్ళిపోయావు. నేను నీ చరణ్ని. నన్ను గుర్తుపట్టు మాధురి, నీ చరణ్ని నేను. చరణ్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నారండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు వినే స్టేజ్లో లేరు. నేను మాధురిని కాదండి, నేను ప్రియాని. మీరు ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నట్లున్నారు. కాదు కాదు కాదు, నా కళ్ళు నన్ను ఎప్పుడూ మోసం చేయలేవు. నేను నిన్ను ఏమి ద్రోహం చేశానని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నిన్నే దేవతల ఆరాధించినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పావు మాధురి. చరణ్, దయచేసి నేను చెప్పేది కూడా కాస్త వినండి. ఏమని చెప్తావు? నేనెవరో తెలియదని చెప్తావు అంతేగా? పో రాక్షసి, పో. నా నుండి దూరంగా వెళ్ళిపో. గతించిన జ్ఞాపకాలను గుర్తు చేసి నన్ను మూర్ఖుణ్ణి చెయ్యకు, పో. చరణ్ గారు, మీరేదో పొరపాటు పడుతున్నట్లున్నారు. నేను మీ మాధురిని కాదు, నా పేరు ప్రియా. బహుశా మీ ప్రేయసి కూడా అచ్చం నాలానే ఉండుంటుంది. మాధురి, నువ్వు ఇంతలాగా నాటకం ఆడతావని నేను ఊహించనే లేదు. నేను ఏమి చేశానని నువ్వు ఇలా నాటకం ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నేను నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నాకు తగిన గుణపాఠం చెప్పావు.